కాకినాడ పోర్ట్ ఏరియాలో విద్యుత్ లోడ్ పెరగడంతో దుమ్ములపేటలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించాలని ప్రతిపాదన చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. దుమ్ములపేటలో సబ్స్టేషన్ నిర్మాణానికి జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి అప్పలరాజు ఆధ్వర్యంలో తీర్మానం చేయడం జరిగిందని పేర్కొన్నారు. సోమవారం జరిగినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల అవసరాల నిమిత్తం అర్బన్ ఏరియాలో ప్రైవేటు భూములు సేకరిస్తే 1.4 నిష్పత్తితో మున్సిపల్ బాండ్లు ఇవ్వాలని టీడీపీ ప్రభుత్వం జీవో ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. దాని ప్రకారమే దుమ్ములపేటలో 4.87 ఎకరాల భూమిని సేకరించి 1.4 నిష్పత్తిలో మున్సిపల్ బాండ్లు మంజూరు చేస్తామని అన్నారు. బాండ్లు ఇచ్చే ప్రక్రియలో మున్సిపాలిటీకి ₹1 ఖర్చు లేదని పేర్కొన్నారు. ఇక జనసేనకు కాకినాడ సీటు ఇస్తున్నారంటే ఇంటి నుంచి కొండబాబు బయటకు రాడని తెలిపారు. కాకినాడ మెయిన్ రోడ్ విస్తరణకు శ్రీకారం చుట్టింది నేనే అని, కొబ్బరికాయలు కొట్టడం చాలా ఈజీ అని, ఆ పని పూర్తి చేయడం కష్టమని పేర్కొన్నారు. నమస్కారం తెలియజేసుకుంటూ, నిన్న సండే కాబట్టి నేను కొంచెం మీటింగ్లో బిజీగా ఉండి ప్రెస్ మీట్ పెట్టలేకపోయాను. మొన్న మన మాజీ ఎమ్మెల్యే కొండబాబు గారు కాకినాడ పట్టణంలో ఒక ఇష్యూ గురించి కొండను తెవ్వేసి ఎలకన పెట్టేసి అన్నట్టుగా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పిందే చెప్పి తిరగేసి మరగేసి 10 నిమిషాలు ప్రెస్ మీట్ చెప్పి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, చదువుకున్న ఓడతాడన్నా మాట్లాడచ్చు. నేను ఎప్పుడు ఒక విషయం చెప్తా ఉంటాను, చదువుకుని ఓడతాడన్నా మాట్లాడచ్చు, చదువు లేని ఓడతాడన్నా మాట్లాడచ్చు. ఇలా మధ్యస్థంగా ఉండిపోయినతోటి తెలియని సబ్జెక్ట్ గురించి మాట్లాడేసి నా మీద బురద వేసేసి కొండను తవ్వి ఎలకన పట్టేసానన్న భావంతో ఏదో మాట్లాడేయటం. కాకినాడ పట్టణంలో ఒక సబ్స్టేషన్ కట్టడానికి, సబ్స్టేషన్ అంటే రెగ్యులర్ సబ్స్టేషన్ కాదు, 130 to 133 kVA సబ్స్టేషన్ అంటే సుమారు 5 ఎకరాలు కావాలి. ఆ సబ్స్టేషన్ కట్టడానికి గతంలో కలెక్టర్ గారి సమక్షంలో రాజకీయ పార్టీలు అందరూ కూడా జిల్లా పరిషత్లో మీటింగ్ తీసుకున్నాం. ఆ మీటింగ్లో కాకినాడ గురించి ఉన్న సమస్యల గురించి తెలుసుకుంటే, ఆ వచ్చిన సమస్యల్లో ప్రధానమైన సమస్య ఏదైతే బీచ్ రోడ్లో పోర్ట్ ల్యాండ్లో గొడవలన్నీ కట్టి సార్టెక్లని ఇతరత్ర మిషనరీ చాలా వేశారు. వాళ్ళకి అక్కడ పవర్ సప్లై చేయడానికి ఇబ్బంది అవుతుంది, సబ్స్టేషన్ కట్టడానికి ఇబ్బంది ఉంది, స్థలం లేదంటే ఆ రోజు తీర్మానం చేసాం. ఇన్ఛార్జ్ మంత్రి గారు సిద్దిరి అప్పలరాజు గారి సమక్షంలో జరిగిన మీటింగ్, ప్రతి నియోజకవర్గానికి మీటింగ్ జరిగింది ఆ రోజు. అప్పుడు అంటే సుమారు నాకు తెలిసిన ఒక 9 months 10 months బ్యాక్ అన్ని నియోజకవర్గాలు కూడా ఇన్ఛార్జ్ మంత్రి గారి సమక్షంలో ప్రతి శనివారం ఒక్కొక్క నియోజకవర్గాన్ని మీటింగ్ పెట్టి సమస్యలు తెలుసుకుంటే, అందులో వచ్చిన సమస్య ఎలక్ట్రిసిటీ సంబంధించి జగన్నాథపురంలో సబ్స్టేషన్ కావాలి, అదేవిధంగా ఇక్కడ పోర్ట్ ఏరియాలో సబ్స్టేషన్ కావాలని, పోర్ట్ ఏరియాలో పెద్ద సబ్స్టేషన్ కావాలని అడిగితే దాని మీద చర్యలు తీసుకోవడం మొదలుపెట్టాం. చర్యలు తీసుకునే మొదటి ప్రక్రియలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పోర్ట్కి కూడా పోర్ట్ ల్యాండ్ ఇస్తారేమో లెటర్ రాస్తే, పోర్ట్ వాళ్ళు మా దగ్గర ల్యాండ్ లేదు మేము అని చెప్పారు. ఎక్కడుంది ల్యాండ్? 116 ఎకరాలు 110 ఎకరాలు 20 కోట్లు ఇస్తావు కదా. ల్యాండ్ లేదని ఇస్తే అప్పుడు ప్రైవేట్ పార్టీలు ఎవరన్నా గవర్నమెంట్ స్థలం ఉందేమో ఎంక్వైరీ చేస్తే ఎక్కడా గవర్నమెంట్ స్థలం లేదు. ఎక్కడా గవర్నమెంట్ స్థలం లేకపోతే ప్రైవేట్ పార్టీలు ఎవరన్నా ముందుకు వస్తారేమో అని పబ్లిష్ చేసాం. పబ్లిష్ చేస్తే ఆ పబ్లిష్లో ఎవరైతే ఈ కంపెనీ పీవీఆర్ ఇండస్ట్రీస్ కంపెనీ ఉందో మా భూమి కోర్టు దగ్గరలో ఉందని ముందుకు రావడంతో 5 ఎకరాలు 4 ఎకరాల చిల్లర తీసుకోవడం జరిగింది. ఇతనికి విషయం తెలీదు. 250 కోట్లు బాండ్లు ఇచ్చారు, 250 కోట్లు బాండ్ ఇచ్చారు అంటాడు. 1:4 బాండ్లు ఇవ్వని చెప్పేసి తీర్మానం చేసిందే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో. ప్రభుత్వ అవసరాల నిమిత్తం ప్రభుత్వ స్థలాలు లేకపోతే ప్రైవేట్ స్థలాలు సేకరించవచ్చు. అది ముఖ్యంగా అర్బన్ ఏరియాలో ప్రైవేట్ స్థలాలు సేకరించవచ్చు. అర్బన్ ఏరియాలో ల్యాండ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 1:4 బాండ్లు ఇచ్చి, ల్యాండ్ వాల్యూకి తగ్గట్టు 1:4 బాండ్లు ఇచ్చి ప్రభుత్వ అవసరాల నిమిత్తం మీరు భూమి కొనొచ్చని తెలుగుదేశం ప్రభుత్వంలో 119 జీవో నెంబరు 28/3/2017 ఇచ్చారు. ఈ రూల్ తీసుకొచ్చిందే తెలుగుదేశం ప్రభుత్వం. దీన్ని నువ్వు 250 కోట్లు 250 కోట్లు అంటున్నావు.
ఈరోజు బాండ్లు నువ్వు కూడా చేయించుకున్నావు, మాస్టర్ ప్లాన్లో అక్కడ ఉన్నాయి, నువ్వు కూడా చెప్పి బాండ్లు రోడ్ల నిమిత్తం బాండ్లు తీసుకున్న పరిస్థితి ఇది. నువ్వు కూడా మున్సిపల్ అధికారులు ఫోన్ చేసి 1:4 బాండ్లు ఇవ్వండి రిక్వెస్ట్ చేసిన వ్యక్తివే కొండబాబుడి కూడా. ఏదైతే ఈ బాండ్లు ఇస్తారో ఈ రోజు మార్కెట్ వాల్యూ ప్రకారం 30%, 35% ఉన్నాయి. అక్కడ ల్యాండ్ వాల్యూకి 1 లక్షల్లో అటు ఇటు తేడాలో మొత్తం మీద అక్కడ ఉన్న ల్యాండ్ ఓనర్కి వస్తుంది. దీని ఏదైతే ఈ బాండ్లు ఇచ్చామో కాకినాడ పట్టణంలో మున్సిపల్ కార్పొరేషన్లో జనరల్ ఫండ్ పోతుందని ఏదో మాట్లాడదు, తెలియతానో నాకు అర్థం అవట్లేదు. నువ్వు మాట్లాడకండి సమాధానం చెప్పాల్సింది. ఈ బాండ్లు ఇచ్చిన ప్రక్రియలో మున్సిపాలిటీకి కానీ రాష్ట్ర ఖజానాకి కానీ ₹1 కూడా నష్టం లేదు. ఈ బాండ్లు కేవలం ఎవరైతే ప్లాన్ ప్రకారం అంటే అప్రూవల్ ప్లాన్ ప్రకారం ఒక అడుగు పక్క పెట్టినా ఒక కొంచెం హైట్ వేసుకోవాలని వాడడానికి తప్ప ఈ బాండ్లు ఎందుకు పోయింది. ఈ బాండ్ల వల్ల ప్రభుత్వానికి ఏ విధమైన నష్టం లేదు, బీపీఎస్ కూడా నష్టం లేదు. ఎవడన్నా బిల్డింగ్ కట్టే ముందే బాండ్లు సబ్మిట్ చేసి నేను 2 అడుగులు డివేట్ అవుతున్నాను లేకపోతే కొంచెం పైకి వెళ్తున్నానని చెప్పి బాండ్లు అప్లై చేసి ఆ డివేట్ అయిన దానికి కూడా ఫీజు కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మున్సిపాలిటీకి ₹1 నష్టం లేదు. తెలుసుకోవు, ఏదేదో మాట్లాడేస్తావు, నీ వెనకాల ఉన్న వాళ్ళందరూ ముద్దులే. ఒక సమాధానం చెప్పండి.